నిన్న ఇంత ముందు హీరో నా చేతిని కానీ కలిసినారు కదా, అప్పుడు మా ఇంత బాగా ఆయన చేతులతోనే చేపల పులుసు వండుతారని నేను మాట ఇచ్చినాడు. ఆ మాట ఎంతవరకు కరెక్ట్ అవుతాం చూడడానికి నేను వెళ్ళాం. ఉన్నాడా అత్తం మాలాగే కలపోయి వెలిగించేసి దాని మీద మట్టి తగ్గెట్టి అందులో నూనె వేసి ఇంకో పక్క ఉప్పు వరగుండ పసుపుకుండా బాగా చేప పొగలో పట్టించి ఈలోపు బాగా ఈత ఎక్కిపోయి నూనెలో చేప మొక్కలు వేసి అందులో చింతపండు పులుపు పెట్టి తీసి చూసేసినాడు. బాగుందనుకుంటా. నచ్చిందా? కొంతసేపుడికి మూకుడు తీసి సలసలసలు మరుగుతున్న పులుసులో కొత్తిమీర వేస్తుంటే అబ్బా ఆ వాసనకే నోరు ఊరిపోయిందంటే చాలా బాగుంది. పక్కన బాగోపోతే ఏం అనుకోమాకండి, ఫస్ట్ టైం. మాలాగా మారడానికి ఆ మనిషి ఎంత కష్టపడుతుండో దానికి 100 ఫలితం రావాలని రోజు ఆ దుర్గాబాబాని నేను మొక్కుతాను.